కుందేలు తాబేలు కథ. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో చాలా జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక వేగంగా పరిగెత్తే కుందేలుండేది. అది తన వేగంపై చాలా గర్వపడేది. ఈ అడవిలో నన్ను మించేవాళ్లు ఎవరూ లేరు అని అది ప్రతిరోజు గొప్పగా చెప్పేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. అది చాలా నిదానంగా నడిచేది, కానీ చాలా సహనంతో ఉండేది. కుందేలు తరచుగా తాబేలును చూసి ఎగతాళి చేసేది. ఒకరోజు కుందేలు నవ్వుతూ ఇలా చెప్పింది: అయ్యో తాబేలు, నీ నడక చూస్తే నవ్వొస్తోంది. నువ్వు జీవితంలో ఎప్పుడైనా గెలుస్తావా? అప్పుడు తాబేలు ప్రశాంతంగా చెప్పింది: వేగం మాత్రమే కాదు, సహనం కూడా ముఖ్యం. నేను కూడా నిన్ను ఓడించగలను. కుందేలు ఆశ్చర్యపోయి, నువ్వా? నన్ను ఓడిస్తావా? సరే, ఒక పందెం వేయిదాం అని అంది. అన్ని జంతువులు కలిసి ఒక పందెం ఏర్పాటు చేశాయి. గమ్యస్థానం అడవి చివర ఉన్న పెద్ద చెట్టు. పందెం ప్రారంభం కాగానే కుందేలు బాణంలా పరుగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా స్థిరంగా నడసాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కుందేలు వెనక్కి చూసింది. తాబేలు చాలా దూరంలో ఉంది. ఇంత స్లోగా వస్తున్నావు, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటే కూడా గెలుస్తాను అని అనుకుంది. అది ఒక చెట్టు కింద కూర్చుంది. చల్లని గాలి, నీడ కారణంగా కుందేలు నిద్రపోయింది. తాబేలు ప్రయాణం తాబేలు మాత్రం ఆగకుండా ముందుకు సాగింది. నేను ఆగకూడదు, నెమ్మదిగా అయినా గమ్యానికి చేరాలి అని తనలో తాను అనుకుంది. దారిలో కొన్ని జంతువులు దాన్ని ప్రోత్సహించాయి. బాగా చేస్తున్నా తాబేలు, ముందుకు సాగు. అలా తాబేలు ఆగకుండా క్రమంగా ముందుకు సాగుతూ చివరికి గమ్యానికి దగ్గరగా చేరింది. ఫలితం: కొంతసేపటి తర్వాత కుందేలు మేల్కొంది. వెంటనే గమ్యానికి పరుగెత్తింది. కాని అప్పటికే తాబేలు గమ్యస్థానాన్ని చేరి నిలబడుంది. అన్ని జంతువులు ఆనందంగా చప్పట్లు కొట్టాయి. కుందేలు తల వంచి ఇలా చెప్పింది: నేను నా గర్వం వల్ల ఓడిపోయాను. నీ సహనం నిన్ను గెలిపించింది. తాబేలు నవ్వుతూ, నెమ్మదిగా అయినా స్థిరంగా సాగితే గెలుపు మనదే అని చెప్పింది.